హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 5th క్లాస్ ఈవీఎస్కి సంబంధించి 11వ లెసన్ భద్రతా చర్యలు అనే టాపిక్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో మనకి ఏ పని చేసినప్పుడైనా ఏదో ఒక అపాయం జరిగే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. సో వాటికి సంబంధించి మనం కొన్ని భద్రతా చర్యలు అనేవి చేపట్టాల్సి ఉంటుందన్నమాట. సపోజ్ ఇక్కడ పిల్లలు చూసుకుంటే రోడ్డు పైన ఆడుతూ ఉన్నారు. సో ఇది ప్రమాదకరమనే చెప్పుకోవచ్చు. అలాగే ఈ పైన మేడ పైన ఇలా కూర్చోవడం కానీ, చెరువుల గట్ల పైన కూర్చోవడం, ఇవన్నీ కూడా మనకి ప్రమాదకరంగా చెప్పుకోవచ్చు. సో ఇలా మనం చేసే పనుల వల్ల ఒక్కొక్కసారి కొన్ని ప్రమాదాలు అనేవి సంభవిస్తూ ఉంటాయి. సో వాటి నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి కొన్ని భద్రతా చర్యలు అనేవి తీసుకోవాల్సి ఉంటుంది. ఆ ప్రమాదాలు జరగకుండా మనం తీసుకునే చర్యల్ని భద్రతా చర్యలు అని చెప్పుకోవచ్చు. ఇవి కేవలం ఆడేటప్పుడో లేకపోతే ఏదైనా ప్రయాణాలు చేసేటప్పుడో కాకుండా ప్రతిరోజు మనం చేసే ఏ పనిలో అయినా ప్రమాదాలు అనేవి సంభవించవచ్చు. అయితే భద్రత అనేది ఎప్పుడు అవసరం అని అంటున్నారు. సో భద్రత అనేది ఎప్పుడు అవసరం అనే దానికి మనం చెప్పలేం. అంటే మనం చేసే ఏ పనిలో అయినా మన వలన కానీ లేదా ఇతర ఏ కారణాల చేత అయినా సరే మనకి ప్రమాదాలు అనేవి సంభవించవచ్చు. సపోజ్ మీరు ఏదైనా గ్యాస్తో వంట చేసినప్పుడు గ్యాస్తో కానీ, లేదా మీరు బైక్ పైన వెళ్ళినప్పుడు హెల్మెట్ ధరించకపోవడం, ఇలా ఏదైనా మనం చేసే పని వల్ల కానీ ఇతర కారణాల వల్ల కానీ మనకి ప్రమాదాలు అనేవి సంభవించవచ్చు. సో మనం చేసే ప్రతి పనిలోని మనకి భద్రత అనేది అవసరం. మనం రోడ్డు పైన నడుస్తున్నప్పుడు కానీ, బజార్కి వెళ్ళడానికి, స్కూల్కి వెళ్తున్నప్పుడు, ఇలా ఏ టైంలోనైనా మనకి కొన్ని భద్రతా చర్యలు అనేవి అవసరం అవుతాయి. ఇలా ఇంట్లో, ప్రయాణంలో, జాతర, కర్మాగారాలు, సినిమా హాల్స్, కార్యాలయాలు, ఏ చోటైనా సరే మనం భద్రతా చర్యలు అనేవి తీసుకోవాలి. చాలా వరకు కార్యాలయాల్లో వాటిలో అగ్ని ప్రమాదాల నివారణకి మనకి కొన్ని ఏర్పాట్లు అనేవి చేస్తూ ఉంటారు. అంటే ఈ సిలిండర్స్ అవి పెడుతూ ఉంటారు, చూసే ఉంటారు కదా. సో అవన్నీ ఏంటంటే ఒకవేళ ప్రమాదం జరిగితే ముందుగా వాటికి సంబంధించిన కొన్ని చర్యలు తీసుకోవడానికి ఆస్కారం అనేది ఉంటుందన్నమాట. అలాగే మన ఇంట్లో సాధారణంగా చిన్నపిల్లలు ఏది కనిపిస్తే అది నోట్లో పెట్టుకోవడం, ప్రమాదకర వస్తువులు అందకుండా పిల్లలకి చూసుకోవడం, ఇలాంటివన్నీ తల్లిదండ్రులు చేయాల్సిన కొన్ని పనులు. అలాగే ఏవైనా కత్తిపీటలు, కత్తులు, స్క్రూ డ్రైవర్స్, మేకులు, పిన్నులు, గుండు సూదులు అవి ఉంటే చిన్నపిల్లలు సో వాటి వల్ల గాయాలు అవ్వడం కానీ, వాటిని చెవుల్లో అది పెట్టుకోవడం కానీ చేస్తూ ఉంటారు. కాబట్టి అవన్నీ కూడా వాళ్ళకి దూరంగా ఉంచడం అని చేస్తూ ఉండాలి. అలాగే నీళ్ళకి, అగ్గికి కూడా వాళ్ళకి దూరంగా ఉంచాలి. ఎందుకంటే వాటి వల్ల కూడా ప్రమాదాలకి గురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి. అలాగే గ్యాస్ సిలిండర్స్, ఏవైనా కరెంటుకి సంబంధించి, నీళ్ళ ట్యాంకులకి సంబంధించి, ఇలా వీటన్నింటికి కూడా దూరంగా ఉండేలాగా చూసుకోవాలన్నమాట. అయితే తమిళనాడులో ఒకసారి ఒక పాఠశాల అగ్ని ప్రమాదం జరిగింది. సో దాంతో చాలామంది పిల్లలు గాయాల పాలయ్యారట. అలాగే చాలామంది చనిపోయారు. సో అప్పటి నుండి ప్రభుత్వం అనేది తప్పనిసరిగా పాఠశాలల్లో ప్రమాదాలను నివారించడానికి భద్రతా చర్యలు అనేవి సూచించడం జరిగింది. పాఠశాలకు వెళ్ళేటప్పుడు కానీ, వచ్చేటప్పుడు కానీ పెద్దవారితో వెళ్ళడం, అలాగే తెలియని వ్యక్తులు ఏమైనా ఇస్తే తీసుకోకపోవడం, వారి వెంట వెళ్ళకుండా ఉండడం, అలాగే పిల్లలు ఎత్తుకెళ్ళే వారు ఏవైనా ఇస్తారు కదా, సో అవి తీసుకోకుండా ఉండాలి. తెలియని వాళ్ళు ఎవరైనా ఇచ్చిన ఏవైనా తినే వస్తువులు ఏవైనా ఉంటే వాటిని తీసుకోకూడదు. అలాగే పిల్లలు ఎప్పుడు కూడా ఒంటరిగా బయటకు వెళ్ళకుండా ఉండడం. సో ఫోన్ నెంబర్స్ కానీ, వాళ్ళ తల్లి తండ్రి పేర్లు అవి కూడా వాళ్ళకి తెలియజెప్పడం, ఇవన్నీ కూడా మనకి కొన్ని పిల్లలకి సంబంధించి భద్రతా చర్యల కింద చెప్పుకోవచ్చు. పట్టణాల్లో కనుక చూసుకుంటే సాధారణంగా వాహనాల రద్దీ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క పట్టణాల్లో అది ఈ రోడ్డు దాటేటప్పుడు అది కూడా జిబ్రా క్రాసింగ్ గీతల పైన దాటడం కానీ, సిగ్నల్స్ చూసుకొని దాటడం, అలాగే ఏవైనా బస్సులు అది వెళ్ళినప్పుడు బస్సు పూర్తిగా ఆగాకే దిగడం, ట్రాఫిక్ సిగ్నల్స్ అవి పాటించడం, ఇవన్నీ కూడా మనం పాటించాల్సిన కొన్ని భద్రతా చర్యల కింద చెప్పుకోవచ్చు. అయితే ప్రమాదాలు నివారణలు. సో ప్రమాదాలకు గల కారణాలు కనుక చూసుకుంటే ఏదైనా బోరు బావ అనేది తీసి దాన్ని ఇలా మూయకుండా వదిలేయడం కానీ, రోడ్ పైన మ్యాన్ హోల్ తెరిచి ఉంచడం కానీ, ఏదైనా డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడడం, ఒకే వాహనాల్లో అవసరానికి మించి ఎక్కువ మంది ఎక్కడం కానీ, బస్సుపై కూడా ఎక్కి ప్రయాణం చేయడం, ఇవన్నీ కూడా మనకి, అలాగే అగ్ని ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు, ఇవన్నీ కూడా ప్రమాదాలకి కొన్ని కారణాల కింద చెప్పుకోవచ్చు.
సో అగ్ని ప్రమాదాలు ముఖ్యంగా మనకి ఎప్పుడు సంభవిస్తాయి అంటే విద్యుత్ ఉపకరణాలు షాక్ వల్ల కానీ, గ్యాస్ సిలిండర్ పేలడం, అలాగే పెట్రోల్ డీజిల్ సమీపంలో కానీ, ఏవైనా గడ్డి మైదానాలు, అడవుల్లో ఈ మంటలు అంటుకోవడం, వీటి వల్ల అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయి. సో వీటి అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ఎప్పుడైనా సరే మనం లిఫ్ట్ అనేది వాడకూడదు. అంటే సో చాలామంది ఏమైనా అపార్ట్మెంట్స్లో అది అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు లిఫ్ట్ వాడతారు. కానీ అక్కడ ఏంటంటే విద్యుత్కి అంతరాయం కలగడం వల్ల లిఫ్ట్ అనేది మధ్యలో ఆగిపోవచ్చు. కాబట్టి ఎప్పుడూ లిఫ్ట్ అనేది వాడకూడదు, మెట్ల దారే వాడాలి. సో అలా ఫైర్ ఇంజిన్ ద్వారా ఏంటంటే చాలా వరకు ఆ మంటల్ని అదుపు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు వీళ్ళు. వాళ్ళని అగ్నిమాపక యంత్రం అని అంటూ ఉంటాం. సో అక్కడ పనిచేసే వాళ్ళని అగ్నిమాపక సిబ్బంది అని అంటూ ఉంటాం. సో ఇదేంటంటే ఎక్కడైనా అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు అక్కడ ఆ యొక్క మంటలను అదుపు చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ చాలామంది ఏంటంటే బోరు బావులు తవ్విన తర్వాత అక్కడ అవి మూయకుండా అలానే వదిలేస్తూ ఉంటారు. సో అక్కడ ఏ హెచ్చరిక కానీ వేటిని పెట్టకపోవడం వల్ల చాలామంది చిన్నపిల్లలు వాళ్ళు అందులో పడిపోవడం కానీ, అలాగే రోడ్ పైన మ్యాన్ హోల్స్ తెరిపించడం వల్ల కూడా చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు వాటిలో పడిపోయే ప్రమాదం ఉంటుంది. అలాగే వర్షాకాలంలో వాటిలో ఏంటంటే తెలియక పడిపోతే ఇంకా కొట్టుకుపోవడం తప్ప వాళ్ళు దొరికే ఛాన్స్ అనేది ఉండదు. అలాగే ఏవైనా బస్సుల్లో, ఆటోల్లో ప్రయాణం చేసేటప్పుడు అవసరానికి మించి ఎక్కువ మంది ఎక్కడం కానీ, సో టాప్స్ పైన ఎక్కి కూర్చోవడం కానీ, మోటార్ సైకిల్స్ అవి నడిపేటప్పుడు హెల్మెట్ పెట్టుకోకపోవడం, సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం కానీ, అలాగే ఫోన్స్ మాట్లాడడం, ఇవన్నీ కూడా ప్రమాదాలు జరగడానికి ముఖ్య కారణాల కింద మనం చెప్పుకోవచ్చు. అయితే గుంపులుగా గుమికూడే ప్రాంతాల్లో ఎలాంటి భద్రతా చర్యలు అవసరం. సో చాలామంది ఏవైనా తీర్థయాత్రలకు కానీ, జాతరలు, పుష్కరాలు, సభలు, సమావేశాలు, ఉత్సవాలు ఇలాంటి సమయాల్లో ఎక్కువ మంది ఒకే దగ్గర గ్యాదర్ అవుతూ ఉంటారు. కాబట్టి అలాంటి దగ్గర చాలా ముందస్తు భద్రతా చర్యలు అనేవి చేపట్టాలి. సపోజ్ జాతరల్లో కనుక చూసుకుంటే మంచినీరు ఉండాలి, పార్కింగ్ స్థలము, శుభ్రమైన ఆహార పదార్థాలు, ఆరోగ్య శిబిరాలు, టాయిలెట్స్, ఫైర్ ఇంజిన్, పోలీసు, ఎక్కడ తొక్కిసలాట అది జరగకుండా బ్యారికేడ్లు, అలాగే నీటి మడుగు దగ్గర మునక్కుంటా ఏర్పాట్లు, ఇలాంటివన్నీ కూడా జాతరలకి సంబంధించి చేపట్టాల్సిన కొన్ని భద్రతా చర్యలు. అయితే ఇక్కడ చూసారు కదా, ఇది మనకి సినిమా హాల్స్లో కానీ, హాస్పిటల్స్లో కానీ, పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్లో కానీ అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు వాటిని ఆర్పడానికి ముందస్తు చర్యగా వీటిని అమరుస్తూ ఉంటారనమాట. నెక్స్ట్ నీటి ప్రమాదాలు అని చెప్పిచ్చారు. సో చాలామంది ఏంటంటే ఏదైనా విహారయాత్రకు వెళ్ళడం, సముద్ర తీరాల్లో వాటిల్లో స్నానం చేసినప్పుడు ఏదైనా ఊబిల్లో వాటిలో కూరుకుపోవడం, లేదా అలల తాకిడికి కొట్టుకుపోవడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట. ఎక్కువగా విద్యార్థులు, యువకులే ఈ యొక్క నీటి ప్రమాదాలకి గురవుతూ ఉంటారు. సో నీరు అనేది మనకి చాలా ప్రాధాన్యం మన జీవితంలో. అలాంటి నీటి వనరుల దగ్గరికి మనం వెళ్ళవలసి వచ్చినప్పుడు కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఈత రాకపోయినప్పుడు దిగకుండా ఉండాలి. అలాగే ఈత వచ్చినా కూడా ఈ పెద్ద పెద్ద నదులు, వాగులు, సముద్రాల్లో లోతు ఎలా ఉంటుందో మనకి తెలియదు కాబట్టి అక్కడ దిగకూడదు. అలాగే అక్కడ వాటర్ ఫ్లో ఎలా ఉంటుందో కూడా తెలియదు కాబట్టి అక్కడ దిగి స్నానం అనేది చేయకూడదు. అలాగే బావుల్లో వాటిలో కూడా దిగి స్నానం అనేది చేయకూడదు అనమాట. పడవల్లో వాటిలో ప్రయాణించేటప్పుడు ఇలా అవసరానికి మించి ఎక్కువ జనం అనేది ప్రయాణించకూడదు. ఒకవేళ ఏదైనా ఈ బోట్ మునిగిపోయే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి సో ఇలా అవసరానికి మించి ఎక్కువ మంది పడవల్లో వాటిల్లో ఎక్కి ప్రయాణం అనేది చేయకూడదు. అలాగే పుష్కరాలకి, విహారయాత్రకి వెళ్ళేటప్పుడు తగిన జాగ్రత్తలు, సూచనలు అనేవి పాటించి వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ భూకంపం అనేది కనుక చూసుకుంటే భూమి అనేది తీవ్రంగా కుదుపులకి లోనవ్వడం వల్ల సో మొత్తం అంతా కూడా ఒక్కొక్కసారి ఇల్లులు అవి కూలిపోయే అవకాశం కూడా ఉంటుంది. సో దాన్ని భూకంపం అంటూ ఉంటాం. అంటే భూమి కంపనాలకి గురవుతూ ఉంటుందన్నమాట. దీన్ని మనం రిక్టర్ స్కేల్ పైన గుర్తిస్తూ ఉంటాం. సో ఇక్కడ 6 నుంచి 7 పాయింట్లు దాటితే ప్రమాదాలు అనేవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. సో మన రాష్ట్రంలో కనుక చూసుకుంటే లాతూర్ జిల్లాలో 1993లో ఒక పెద్ద భూకంపం వచ్చింది. తర్వాత గుజరాత్లోని కచ్ ప్రాంతంలో భుజ్లో 2001లో పెద్ద భూకంపం అనేది రావడం జరిగింది. సో అప్పుడు చాలామంది, వేలాది మంది చనిపోయారు. అలాగే ఎంతో ఆస్తి, ప్రాణ నష్టం అనేది కూడా జరిగింది. ఇలా ఈ భూకంపాలు అనేవి కూడా అకస్మాత్తుగా సంభవించే ఒక ప్రకృతి వినాశనం కింద చెప్పుకోవచ్చు. వీటికి మనం ఎలాంటి ముందస్తు చర్యలు అనేవి చేపట్టలేం. కానీ భూకంపం వచ్చినప్పుడు మనం కొన్ని జాగ్రత్తలు అనేవి పాటించవచ్చు. సో ఇంట్లో ఉండి అటు ఇటు నడవకుండా మనం ఏదైనా టేబుల్ కింద కానీ, తలపై చేతులు పెట్టుకొని కానీ కూర్చోవాలి. ఎందుకంటే ఏదైనా వస్తువులు మన మీద పడే అవకాశం ఉంటుంది కాబట్టి కుదుపులకి.
సో అలా చేయాలి. కిటికీలు, తలుపులు, అద్దాలు, గాజు సామాగ్రి వంటివి పగిలే వస్తువులకి దూరంగా ఉండాలి. ఎందుకంటే అవి కంపించినప్పుడు అవి పగిలి మనకి హాని చేసే అవకాశం ఉంటుంది. అలాగే బహుళ అంతస్తుల భవనాల్లో ఉండేవారు లిఫ్ట్ అది ఉపయోగించకూడదు. బయట ఉండే భవనాలు, బ్రిడ్జ్లు, చెట్లు వంటి వాటికి దూరంగా ఉండాలి. ఎందుకంటే అవి మన మీద పడిపోయే అవకాశం ఉంటుంది. బస్సు లేదా కారులో మనం ప్రయాణిస్తూ ఉన్నట్టయితే ఆ వాహనాల్ని నెమ్మదిగా మనం నడపాలి. ఎవరికైనా గాయాలు అయి ఉంటే వెంటనే వారికి మనకి తోచిన సహాయం అనేది అందించాలి. అలాగే మన పరిసరాల్లో చెట్లు, భవనాలు, స్తంభాలు వంటివి కూలే అవకాశం ఉందో లేదో గమనించి తర్వాతే వాటి సమీపంలోకి వెళ్ళాలన్నమాట. అంటే ఏవైనా మనకి ఇబ్బంది కలిగించేవి, హాని చేసేవి ఉన్నాయా లేవా అని చూసుకొని ముందుకి వెళ్తూ ఉండాలి. విద్యుత్ని ఆపేయాలన్నమాట. ఇవన్నీ కూడా మనకి భూకంపాలు వచ్చినప్పుడు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు. అలాగే వరదలు కూడా ఏంటంటే అకస్మాత్తుగా మనకి ఎక్కువ వర్షాలు కురవడం వల్ల వరదలు అనేవి సంభవిస్తూ ఉంటాయి. సో ఇలా నదులు, వాగులు పొంగడం వల్ల ఎక్కువ నీరు అనేది చేరడం వల్ల ఇండ్లలోకి, రోడ్లు, చెట్లలోకి చెట్లు అవి పడిపోవడం, మునిగిపోవడం, ఎక్కువ ఈ వాటర్ అనేది వచ్చేయడం వల్ల మనకి చాలా ఇబ్బంది అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి పరిస్థితిని మనం వరద అని చెప్పి అంటూ ఉంటాం. వరద వల్ల ఏంటంటే నీళ్ళల్లో ఉన్న వస్తువులు మునిగిపోతాయి. తాగడానికి, తినడానికి ఏమి కూడా దొరకవు. అందరూ కూడా నిరాశ్రయులు అవుతారనమాట. చిన్నపిల్లలు, ముసలి వాళ్ళందరూ కూడా. సో అలాగే ఎక్కువ వ్యాధులు కూడా ప్రబలుతాయి. ఎందుకంటే నీరంతా కలుషితం అయిపోతుంది కాబట్టి నీటి ద్వారా చాలా వ్యాధులు అనేవి కూడా సోకుతూ ఉంటాయి. అలాగే కట్టుకోవడానికి బట్టలు కానీ, తలదాచుకోవడానికి స్థలం కానీ ఉండదు. అలా 1977లో దివిసీమ ఉప్పెన, 2009లో కర్నూలులో, మహబూబ్ నగర్ జిల్లాల్లో కూడా తీవ్రమైన కరువులు వచ్చి అపార నష్టాన్ని కలిగించాయని ఇక్కడ చెప్తూ వచ్చారు. అలా వరద వచ్చే సమయంలో మనం ఏం చేయాలంటే ఏదైనా టీవీ, రేడియోస్ని వాళ్ళు అందించే సమాచారాన్ని ఎప్పటికప్పుడు వింటూ ఉండాలి. అంటే మనం ఉండే ప్రాంతం అనేది సేఫా, లేదంటే మనం ఎక్కడికైనా సురక్షిత ప్రాంతాలకి వెళ్ళాలా ఏంటి అనే విషయాలను వాళ్ళు తెలియజేస్తూ ఉంటారు కాబట్టి టీవీ, రేడియోస్ని ఫాలో అవ్వడం మంచిది. అలాగే మనం ఒకవేళ వరద నీటిలో నడవాల్సి వస్తే ఏదైనా పెద్ద కర్ర సహాయంతో దారి చూసుకుంటూ నడవాలి. ఎందుకంటే ఎక్కడ లోతు ఉన్నదో, ఎక్కడ రోడ్డు ఉన్నదో మనకు తెలియదు కాబట్టి విద్యుత్ని ఆపేయాలి. అలాగే ప్రభుత్వం ముందే ఆ యొక్క వరద తీవ్రతని వాటిని పసిగట్టి అంచనా వేసి సో లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాటిని సురక్షిత ప్రాంతాల్లోకి పంపిస్తూ ఉండాలి. అలాగే ఇంట్లో సామాగ్రి అటకలపైన లేదా ఎత్తైన స్థలంలో, తడవని ప్రాంతాల్లో మన యొక్క సామాన్లన్నింటినీ భద్రపరచుకోవాలి. అలాగే తాగే నీరు, తినే ఆహారం పైన మనం చాలా జాగ్రత్త వహించాలి. క్లోరినేషన్ చేసిన తర్వాతే నీటిని తాగాలి. ఎందుకంటే వరదలు వచ్చినప్పుడు ఈ యొక్క అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుంది కాబట్టి నీటిని శుద్ధి చేసుకొని మనం తాగాల్సి ఉంటుంది. సో ప్రభుత్వం చేసే హెచ్చరికల్ని నిర్లక్ష్యం చేయకూడదు. ప్రభుత్వం చెబుతూ ఉంటుంది కదా, సో మీరు ఈ ప్రాంతాలకు తరలి వెళ్ళండి అని. చాలామంది ఏంటంటే రాదులే అని చెప్పి అనుకుంటారు కదా, అలా నిర్లక్ష్యం అనేది చేయకూడదు. అవి వరదలకి సంబంధించి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. నెక్స్ట్ ఇక్కడ మనకి 104 వాహనం గురించి ఇచ్చారు. ఈ 104 వాహనంలో వైద్య సిబ్బంది ప్రతిరోజు ఒక్కొక్క గ్రామానికి వెళ్ళి అక్కడున్న ప్రజలందరికీ కూడా వైద్య పరీక్షలు అనేవి నిర్వహించి వాళ్ళకి అవసరమైన ట్యాబ్లెట్స్ని వాటిని ఫ్రీగా ఇస్తూ ఉంటారు. సో ఇలా వాహనంలో ఒక డాక్టరు, వాళ్ళతో పాటు ఇతర సిబ్బంది ఉంటారనమాట. ఆరోగ్యానికి సంబంధించిన జాగ్రత్తలు వాటిని చెప్తారు. 104కి ఫోన్ చేస్తే ఉచితంగా మనకు ఆరోగ్య సేవలు అనేవి అందించడానికి ఈ యొక్క 104 వాహనం అనేది సిద్ధంగా ఉంటుంది. ప్రథమ చికిత్స అని ఇచ్చారు. సో ఎప్పుడైనా కొన్ని సందర్భాల్లో మనకు అనుకోకుండా ప్రమాదాలు అనేవి సంభవిస్తూ ఉంటాయి కదా. సో అలా ప్రమాదాలు సంభవించినప్పుడు మనకి ప్రథమ చికిత్స అనేది తెలిసి ఉండాలి. ఏ యొక్క ప్రమాదానికైనా ప్రథమ చికిత్స అనేది తెలిసి ఉండాలి. అప్పటికప్పుడు ఆ యొక్క దాని నుంచి ఉపశమనం పొందడానికి చేసే చికిత్సనే మనం ప్రథమ చికిత్స అని చెప్పుకోవచ్చు. సో అలా ఏదైనా భయం పోగొట్టడం కానీ, ధైర్యాన్ని ఇవ్వడం, ఇవన్నీ కూడా ప్రథమ చికిత్సలో భాగంగానే చెప్పుకోవచ్చు అనమాట. అయితే ప్రథమ చికిత్సలో పెట్టెలో మనకి చూసుకుంటే ఏమేమి ఉండాలి అంటే కొన్ని మనకి అవసరమైన సామాగ్రి అంతా కూడా ఈ ప్రథమ చికిత్స పెట్టెలో ఉండాలి. ఫస్ట్ చేతుల్ని శుభ్రంగా కడుక్కోవాలి. గ్లౌజెస్ అనేవి వేసుకోవాలి ఒకవేళ ఉన్నట్టయితే. అలాగే డెటాల్ లేదా యాంటీసెప్టిక్ లోషన్ అనేది నేరుగా వాడకూడదు. సో కొన్ని చుక్కలు నీటిలో కలిపి దానిలో దూది అనేది ముంచి అక్కడ ఉన్న గాయాలని శుభ్రం చేయాలి. తర్వాత ఆయింట్మెంట్ కానీ ఏదైనా రాసి మనం గుడ్డతో కట్ అనేది కట్టాలన్నమాట. కట్టు జారిపోకుండా ప్లాస్టర్తో అంటించాలి. సో ఇలా ఇవన్నీ ప్లాస్టర్ కానీ మామూలు అయోడిన్ కానీ ఇలాంటివన్నీ కూడా మనం
ఫస్ట్ ఎయిడ్ బాక్స్లో ఉంచుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ చూడండి, ప్రాణరక్షక సూత్రాలు అని చెప్పి ఇచ్చారు. ప్రథమ చికిత్సకు సంబంధించి 3 ప్రాణరక్షక సూత్రాలు అనేవి ఇచ్చారు. మొదటి సూత్రం కనుక చూసుకుంటే, వెల్లకిలా పడుకోబెట్టి వదులు చేసి గాలి పీల్చే మార్గంలో అడ్డంకులు ఏమైనా ఉంటే వాటిని తొలగించాలి. పరిస్థితిని బట్టి తలను పక్కకు వంచాలని చెప్తున్నారు. రెండో ప్రాణరక్షణ సూత్రం ఏంటంటే, ఊపిరి ఆడుతుందో లేదో ఫస్ట్ మనం చూడాలి. ఊపిరి తీసుకోవడంలో ఏవైనా ఇబ్బందులు ఉంటే విషము, యాసిడ్, వాంతుల సందర్భంలో తప్ప మిగతా అన్ని సందర్భంలో కూడా నోటితో కృత్రిమ శ్వాస అనేది అందించవచ్చు. మూడవ ప్రాణరక్షక సూత్రం ఏంటి అంటే, గుండు కొట్టుకోవడాన్ని మనం పరిశీలించాలి. ఒకవేళ గుండె కనుక కొట్టుకోకపోతే మన అరచేతులతో గుండె పైన ఒత్తాలన్నమాట. సో అవి 3 కూడా 3 ప్రాణరక్షక సూత్రాల కింద చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ప్రమాదం జరిగిన మొదటి గంటని ఏమంటారంటే గోల్డెన్ అవర్ అని అంటూ ఉంటారు. సో ఈ మొదటి గంటలో మంచి చికిత్స కనుక అందిస్తే చాలా వరకు ప్రాణాపాయం అనేది ఉండదు, అంటే ప్రాణాలు పోయే అవకాశం అనేది ఉండదు. సో మొదటి గంటను, ప్రమాదం జరిగిన మొదటి గంటను ఏమంటారు అంటే గోల్డెన్ అవర్ అని అంటూ ఉంటారు. నెక్స్ట్ కనుక చూసుకుంటే, వేగంగా అర్ధ అడుగు లోతులో వచ్చే వరద కూడా మనిషిని పడివేయగలదు. అంటే ఒక అర్ధ అడుగు లోతులో ఫాస్ట్గా వచ్చే వాటర్ ఫ్లో అనేది కూడా మనిషిని పడేయగలదట. 1 అడుగు లోతు వరద వల్ల కారు అలాంటి పెద్ద పెద్ద వాహనాలు కూడా కొట్టుకుపోగలవట. 2 అడుగుల లోతులో వచ్చే వరద వల్ల కార్ల వంటి వాహనాలు కొట్టుకుపోతాయని చెప్పి ఇచ్చారు. దేనికి ఏ ప్రథమ చికిత్స అని చెప్పి ఇచ్చారు చూద్దాం. ఇక్కడ ఏదైనా బెనికిన గాయాలు అయితే కనుక, సో ఫస్ట్ మనం దాన్ని ఆయింట్మెంట్తో రుద్దకూడదు, కాస్త రెస్ట్ పొజిషన్లో ఉంచాలి ఆ పార్ట్ని. ఐస్ కానీ ఏదైనా డైరెక్ట్గా పెట్టకూడదు. సో ఐస్ మనం తీసుకున్నప్పుడు ఏదైనా ఒక దళసరి గుడ్డలో కానీ పాలిథిన్ కవర్లో కానీ పెట్టి ఆ యొక్క బెనికిన గాయం పైన కాపడం అనేది చేయాలి. అలాగే క్రేప్ బ్యాండేజ్తో కట్టాలన్నమాట. మెడికల్ షాప్లో మనకి దొరుకుతుంది కదా క్రేప్ బ్యాండేజ్, దాంతో కట్టాలి. పడుకునేటప్పుడు మాత్రం ఆ యొక్క బ్యాండేజ్ని తీసేయాలన్నమాట. గాయమైన ఏదైతే ప్రాంతం ఉంటుందో దాన్ని ఎత్తుగా పెట్టాలి, అంటే ఏదైనా ఒక స్టూల్ పైన కానీ అలా ఎత్తుగా పెడుతూ ఉండాలి. అవి బెనికిన గాయాలకు మనం చేయాల్సిన ప్రథమ చికిత్స. కాలిన గాయాలకు కనుక చూసుకుంటే, ఆ కాలిన గాయాలని ఫస్ట్ మనం నీట్గా కడగాలి. ఏదైనా వాటర్, అంటే పైపు ద్వారా వచ్చే ఫ్లో వాటర్ ఉంటుంది కదా, అక్కడ ఒక 15 to 20 minutes పెట్టాలన్నమాట. సో ఆయింట్మెంట్ అనేది రాయాల్సి ఉంటుంది. కాలిన బొబ్బల్ని ఎప్పుడు కూడా మనం చిదపకూడదు, అలా చిదిపితే ఇంకా అవి ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఎప్పుడు కూడా కాలిన గాయం పైన గుడ్డతో అనేది కూడా కట్టకూడదు, ఐస్ కూడా పెట్టకూడదు. సో మంటలు అంటుకున్నప్పుడు ఎప్పుడు కూడా పరిగెట్టకూడదు అనమాట. గాలికి ఇంకా మంటలు అనేవి ఎక్కువ అవుతాయి. కిందన పడుకొని మనం SDR నియమాన్ని పాటించాలి. SDR నియమం అంటే స్టాప్, డ్రాప్, రోల్, అంటే ఆగి కింద పడి అటు ఇటు దొంరితే గాలి అందక ఆ మంటలు అనేవి ఆగిపోతాయి. సో SDR నియమం దేనికి సంబంధించిందంటే మంటలు అంటుకున్నప్పుడు పాటించాల్సిన నియమం SDR నియమం అన్నమాట. నెక్స్ట్, ఏమైనా విష పదార్థాలు తీసుకున్నప్పుడు వెంటనే ఆ యొక్క పాయిజన్ తీసుకున్న వ్యక్తిని హాస్పిటల్కి తీసుకువెళ్ళడానికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఎందుకంటే వాంతి చేయించకూడదు, స్పృహ తప్పనివ్వకూడదు. సో ఎప్పుడైనా ఆ వ్యక్తి వాంతి చేయించినా లేదా స్పృహ తప్పినా ప్రమాదం అనేది ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి వాంతి చేయించకూడదు, అలాగే స్పృహ తప్పిపోనివ్వకూడదు అనమాట. ఒకవేళ స్పృహ తప్పిపోతే ఏం చేయాలి అంటే, ఆ వ్యక్తిని పక్కకు తిప్పి పడుకోబెట్టి గడ్డాన్ని పైకి ఎత్తిపెట్టి ఆసుపత్రికి తీసుకువెళ్ళాలన్నమాట. వెళ్ళకలా పడుకోబెట్టి తీసుకెళ్ళకూడదు. అలా తీసుకెళ్ళడం వల్ల ఏంటంటే నాలుక గొంతుకి అడ్డంగా పడి శ్వాస ఆగిపోయే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి సో గొంతు అనేది పైకి ఎత్తి తీసుకువెళ్ళాలి. నెక్స్ట్, గుండెపోటు వస్తే మనం ఏం చేయాలి అంటే, గుండెపోటు అంటే మనకి ఛాతీలో నొప్పి అని అనుకుంటారు. సో ఏ వ్యక్తికైనా ఫస్ట్ ఛాతీలో పొడిబారినట్లు కానీ నొప్పిగా ఉన్నట్టయితే తప్పనిసరిగా అది గుండెపోటు అనే చెప్పుకోవచ్చు అనమాట. అలాగా చెమటలు ఎక్కడం కానీ కడుపులో వికారంగా ఉండి ఛాతీలో నొప్పి వస్తే దాన్ని గుండెపోటుగా చెప్పుకోవచ్చు. సో ఆ టైంలో మనకి మన దగ్గర ఎలాంటి మందులు లేకపోతే ఆ వ్యక్తిని బాగా దగ్గమని చెప్తూ కూర్చోబెట్టి హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి తప్ప పడుకోబెట్టకూడదు, నడిపించకూడదు, నించోబెట్టకూడదు. కేవలం కూర్చోబెట్టి హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి. నెక్స్ట్, ఎముకలు విరిగితే ఏం చేయాలి అని అంటున్నారు. సో వెంటనే ఆ యొక్క ప్రాంతాన్ని కదలనివ్వకుండా చూస్తూ హాస్పిటల్కి తీసుకువెళ్ళాలన్నమాట. అలాగే పక్షవాతాన్ని ఎలా గుర్తుపట్టాలి అంటే, సో ఎవరికైనా
ఎక్కువగా బీపీ ఉంటే వాళ్ళు ఒళ్ళు తిరుగుతుందని, తిమ్మిరిగా ఉందని చెప్తే వెంటనే ఆ వ్యక్తిని నవ్వి చూపెట్టమనాలి. సో నవ్వినప్పుడు అతని యొక్క మూతి నవ్వేటప్పుడు వంకరగా ఉంటే, సరిగ్గా మాట్లాడలేకపోతే, చేతులు ఎత్తలేకపోతే దాన్ని మనం పక్షవాత చిహ్నంగా అయితే గుర్తించవచ్చు. వెంటనే గోల్డెన్ అవర్లో అంటే 1 అవర్ లోపే హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ కుక్క కాటుకు గురైతే మనం ఏం చేయాలి అంటే ఆ యొక్క కరిచిన ప్రాంతాన్ని నీట్గా సబ్బుతో కడగాలి. తర్వాత బ్యాండేజ్ క్లాత్తో మూయడం కానీ కట్టు వేయడం కానీ చేయకూడదన్నమాట. పాము కాటుకి ఏం చేయాలి అంటే పాము కాటుకు గురైన వ్యక్తి మరణించడానికి 90% కారణం ఏంటి అంటే భయం అనమాట. సో పాము కరిచింది నేను చనిపోతాను అనే భయం వల్లే చాలామంది చనిపోతూ ఉన్నారట. సో వాళ్ళకి ధైర్యాన్ని ఇస్తూ స్పృహ తప్పిపోకుండా చూస్తూ హాస్పిటల్కి తీసుకువెళ్ళడం వల్ల వాళ్ళని చాలా వరకు బతికించవచ్చు. నెక్స్ట్ వడదెబ్బ తగిలితే ఏం చేయాలి అనేది ఇచ్చారు. సో వడదెబ్బ అనేది ఎండలో తిరిగిన ప్రతి వారికి రాదు. సో ఆ వ్యక్తి ఏంటంటే విపరీతంగా జ్వరం, ఒళ్ళు తిరగడం, వాంతి వచ్చినట్లు ఉండడం, బాగా తలనొప్పి ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే మనం వడదెబ్బ తగిలిందని గుర్తుపెట్టుకోవచ్చు. వాళ్ళకి ఏంటి అంటే నీళ్ళు అనేవి మనం తాగించకూడదు. వడదెబ్బ తగిలినప్పుడు ఆ చల్లని నీటితో ఫస్ట్ వాళ్ళ యొక్క మొహం అనేది తుడవాలి. ఆ తర్వాత ఓఆర్ఎస్ ద్రావణం అని కానీ లేదా ఎలక్ట్రాల్ కలిపిన నీటిని కానీ మనం ఇవ్వాల్సి ఉంటుంది. అంతేగాని నీటిని మనం తాగించకూడదు. నెక్స్ట్ కంట్లో రసాయనాలు. కంట్లో ఏవైనా మనకి ప్రయోగశాలల్లో వాటిల్లో ప్రయోగాలు చేస్తున్నప్పుడు లేదా ఇంట్లో ఏదైనా అకస్మాత్తుగా ఏవైనా రసాయనాలు పడినట్టయితే చల్లని నీళ్ళ కింద కంటిని 15 నుంచి 20 నిమిషాల పాటు ఉంచాలి. సో ఎప్పుడైనా తీవ్రంగా మంట అది ఉన్నట్లయితే కళ్ళు నులపడం కానీ అలాంటివి ఏమీ చేయకూడదు. రసాయనం పడిన కంటి పక్కన కన్నుకు ఇబ్బంది కలగకుండా ఎటువైపు పడిందో అటువైపు నుంచి ప్రవహించే నీరు కింద ఆ రసాయనం పోయేదాకా కనీసం 15 నుంచి 20 మినిట్స్ వరకు కన్నుని ఉంచాలంటే ఇప్పుడు మీకు ఎడమ కన్నులో ఉన్నదనుకోండి, ఎడమ వైపే పెట్టి ట్యాప్ కింద ఉంచాలి. అంతేగాని కుడివైపు పెడితే మీకు ఎడమ వైపులో ఉన్న రసాయనం అంతా కూడా కుడివైపు కన్నుకు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అలా చేయకూడదని చెప్పి ఇక్కడ ఇచ్చారు. నెక్స్ట్ కళ్ళు తిరిగి పడిపోతే ఏం చేయాలి అంటే ఎప్పుడైనా కళ్ళు తిరిగి పాఠశాలలో వాటిలో పిల్లలు కళ్ళు తిరిగి పడిపోయే అవకాశం ఉంటుంది. సో ఆ వ్యక్తిని చెంపలపైన తట్టడం లాంటివి చేయకుండా పడిపోయిన వ్యక్తి కాళ్ళని ఎత్తుగా పెట్టి తలని పక్కకు పెట్టి ఉంచడం వల్ల కాసేపట్లో లేచి కూర్చుంటారు. అంతేగాని గట్టిగా కొట్టడం కానీ నీళ్లు చల్లడం అలాంటివి ఏవి కూడా చేయకూడదు. సో వాళ్ళ యొక్క కాళ్ళు ఎత్తులో పెట్టి తల అనేది పక్కకు పెడితే వాళ్ళే కాసేపట్లో లేచి కూర్చుంటారు. మెదడు అనేది రక్త ప్రసారం తక్కువ కావడం వల్ల అలా అవుతుంది. సో ఎప్పుడైతే కాళ్ళు అనేవి ఎత్తించడం వల్ల మెదడుకి రక్త ప్రసరణ బాగా జరిగి వెంటనే వాళ్ళు కోలుకోవడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. నెక్స్ట్ గుండె ఆగిపోతే ఏం చేయాలి అంటే సిపిఆర్ అనేది చేయాలన్నమాట. సిపిఆర్ అంటే ఏంటంటే ఎవరైనా గుండెపోటు వల్ల కానీ ఏదైనా కరెంట్ షాక్ వల్ల కానీ ఇంకే కారణం చేతైనా సడన్గా గుండె ఆగిపోతే కనుక అప్పుడు మనం సిపిఆర్ చేస్తే వాళ్ళు బతికే అవకాశం ఉంటుంది. సిపిఆర్ అంటే కార్డియో పల్మనరీ ఇక్కడ సిపిఆర్ మనం చేయాల్సి ఉంటుంది. కార్డియో పల్మనరీ రీస్టార్ట్ అనమాట. సో ఇలా కనుక మనం 2 చేతులతో గుండె పైన వత్తినట్టయితే వాళ్ళకి మళ్ళీ గుండె తిరిగి కొట్టుకునే అవకాశం అనేది కొంతవరకు ఉంటుంది. సో అలా 2-3 అంగుళాల పైన అరచేతితో వత్తాల్సి ఉంటుంది. అలా 30 సార్లు కనుక వత్తినట్టయితే వత్తడం, కృత్రిమ శ్వాస అనేది అందించడం ఇలా చేసినట్టయితే వాళ్ళు కొంతవరకు తిరిగి మళ్ళీ గుండె కొట్టుకునే అవకాశం అనేది ఉంటుంది. సో దాన్ని సిపిఆర్ అని అంటూ ఉంటారు. నెక్స్ట్ గొంతులో ఏదైనా అడ్డుపడితే ఏం చేయాలి అనే దానికి చూస్తే సో ఆ వస్తువు చేతితో లాగి తీసే ప్రయత్నం అనేది చేయకూడదు. ఆ వస్తువుకి ఆ వ్యక్తిని ఫస్ట్ ముందుకు వంగమని చెప్పాలి. వీపు పైన 4-5 సార్లు కొడితే అది వచ్చే అవకాశం ఉంటుంది. సో దగ్గమని చెప్పాలి. ఒకవేళ రాకపోతే కడుపు పైన ఒత్తిడి కలిగిస్తూ దగ్గమని చెప్తే ఆ వస్తువు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. అంతేగాని చేయి పెట్టి తీయడం అలాంటివి చేయకూడదు. రక్తస్రావాన్ని ఆపడం కనుక చూసుకుంటే ఏదైనా మీకు గాయం అది అయినప్పుడు రక్తం అనేది పోతూ ఉంటుంది కదా. సో అలాంటప్పుడు ఏంటంటే గుండె కంటే ఎత్తుగా పెట్టాలి. అలాగే అధిక రక్తస్రావంలో కూడా అలాగే చేసిన రక్తస్రావం అంతగా ఆగే అవకాశం ఉండదు కనుక ఆ వ్యక్తిని మొట్టమొదటి గంట ఆసుపత్రికి తీసుకెళ్ళి అంటే ఏమంటున్నారంటే సో ఎక్కువగా రక్తం అనేది ఆగే అవకాశం ఉండకపోవచ్చు. సో ఫస్ట్ గోల్డెన్ అవర్లోనే వాళ్ళు హాస్పిటల్కి తీసుకువెళ్తే
మంచిది అని చెప్తున్నారు. అలాగే ముక్కులోంచి రక్తస్రావం వస్తే ఏం చేయాలని అంటున్నారు. సో ముక్కులోంచి రక్తస్రావం కనుక అయితే తలని వెనక్కి పెట్టకూడదు, తలని ముందుకు వంచి ముందు ఉన్న మెత్తటి భాగాన్ని 10 నిమిషాల దాకా వత్తాలన్నమాట. సో దూది లాంటి వాటిని పెట్టి ఆ ప్రయత్నం చేయకూడదు, అంటే రక్తం వస్తుంది కదా దూది పెడదాం అనే ప్రయత్నం చేయకూడదు. బీపీ ఉన్న వాళ్ళకి ఆపే ప్రయత్నం చేయకూడదు. సో వాళ్ళకి 5 నుంచి 10 చుక్కలు వచ్చి ఆగిపోతుంది. బీపీ ఉన్న వాళ్ళకి ఏంటంటే ముక్కులోంచి రక్తం వస్తే అది కంగారు పడాల్సిన అవసరం లేదు, 5 నుంచి 10 చుక్కల వరకు రక్తం వచ్చి ఆగిపోతుంది. ఎందుకంటే బీపీ అనేది సేఫ్టీ వాల్వ్ లాగా పనిచేస్తుంది అనమాట. బీపీ వాళ్ళకి సేఫ్టీ వాల్వ్ లాగా ఇది పనిచేస్తుంది, అందుకని వారికి వచ్చే రక్తాన్ని ఆపకూడదు. నెక్స్ట్ కరెంట్ షాక్ కొడితే కనుక చూస్తే సో ఫస్ట్ స్విచ్ ఆఫ్ చేయాలి, తర్వాత ప్లగ్ అనేది తీసేయాలి. అలా లాగిన తర్వాత ఆ దగ్గరికి వెళ్ళి గడ్డాన్ని పైకెత్తాలన్నమాట. ఆ వ్యక్తి యొక్క గడ్డాన్ని పైకెత్తడం వల్ల ఏంటంటే శ్వాస అందే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే ఒకవేళ అలా అందకపోతే నోట్లో నోరు పెట్టి కృత్రిమ శ్వాసను అందించాలి. కరెంట్ షాక్ అనేది ఎక్కువగా కొడితే ఆ వ్యక్తి గుండె ఆగిపోయే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి సో దాన్ని ఏమంటామంటే కార్డియాక్ అరెస్ట్ అని అంటూ ఉంటాం. అంటే కరెంట్ షాక్ వల్ల గుండె ఆగిపోవడాన్ని కార్డియాక్ అరెస్ట్ అంటాం అనమాట. సో అలా కృత్రిమ శ్వాస అందించడం వల్ల కొంతవరకు అతను బతికే అవకాశం అనేది ఉండొచ్చు. నెక్స్ట్ కనుక చూసుకుంటే సో ఇలా ఇవన్నీ కూడా మనకి ప్రథమ చికిత్స మార్గాల కింద చెప్పుకోవచ్చు. అలాగే ప్రపంచ ఆరోగ్య సంస్థ వారి సూచనల ప్రకారం పాము లేదా తేలు కుట్టినప్పుడు తాడు కట్టడం, ఘాటు పెట్టడం, రక్తం పీల్చడం వంటివి చేయకూడదట. అలా కట్టడం వల్ల చాలా ఇబ్బందులు అనేవి వస్తున్నాయి. శుభ్రపరిచిన బ్లేడు, చాకు వంటివి ఉపయోగించి ఘాటు పెట్టడం వల్ల ధనుర్వాతం అనేది వస్తుంది. అలాగే రక్తాన్ని నోటితో పీల్చితే విషం అనేది వారి శరీరంలోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి అవి చేయాల్సిన పనులు అనేవి కావని చెప్తున్నారు. నెక్స్ట్ ఎవరు సహాయం చేస్తారు? ఏదైనా అగ్ని ప్రమాదం వల్ల కానీ, రోడ్డు ప్రమాదం వల్ల, ప్రకృతి వైపరీత్యం వలన కానీ ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మనం 108కి కనుక ఫోన్ చేసినట్టయితే వారు ఉచితంగా వైద్య సేవ అనేది అందిస్తారు. సో 108 అనేది ఫోన్ చేస్తే ఫైర్ ఇంజిన్, అంబులెన్స్, పోలీసులకి సమాచారం అనేది అందిస్తారు. లేకపోతే సెయింట్ జాన్స్ అంబులెన్స్ వారిని సంప్రదించాలి. వాళ్ళు కూడా వెంటనే అవసరమైన సహాయం అనేది చేసి అక్కడ ప్రమాదానికి, అనారోగ్యానికి గురైన వాళ్ళకి వైద్య సేవలు అవి అందిస్తూ ఉంటారని, ప్రథమ చికిత్స అందిస్తారని చెప్తున్నారు. ఇది మనకి సో అలా ఎవరైనా రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు కానీ అలా ఏదైనా అయినప్పుడు 108కి ఫోన్ చేసి ఆ సమాచారాన్ని అందిస్తే వారి యొక్క ప్రాణాలను నిలబెట్టిన వారు అవుతారని చెప్పి ఇక్కడ మనకి చెప్పడం జరిగింది. ఇది మనకి యొక్క లెసన్కి సంబంధించి భద్రతా చర్యలు అనే దానికి. నెక్స్ట్ వీడియోలో మనం చారిత్రక కట్టడాలు, వనపర్తి కోట అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. 12th లెసన్ చారిత్రక కట్టడాలు, వనపర్తి కోట గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో చారిత్రక కట్టడాలు అంటే ఇక్కడ చూసారా గోల్కొండ కోట హైదరాబాద్లోని, అలాగే ఓరుగల్ కోట వరంగల్, అలాగే దేవరకొండ కోట నల్గొండ జిల్లా, దోమకొండ కామారెడ్డి జిల్లా, రామగిరి కిల్లా పెద్దపల్లి జిల్లా, భువనగిరి కోట యాదాద్రి జిల్లా. సో ఇలా మనకి కొన్ని కోటలు అనేవి కనిపిస్తున్నాయి. ఇవేంటి అంటే పూర్వం రాజులు ఏ విధంగా నివసించేవారు, సో వారి యొక్క సంస్కృతి సాంప్రదాయాలు, వారి యొక్క శిల్పకళ, ఇవన్నీ కూడా ఎన్నో విషయాలు, పూర్వానికి సంబంధించి విషయాలన్నీ ఈ యొక్క కట్టడాలు, చారిత్రక కట్టడాల ద్వారా మనం తెలుసుకోవచ్చు అనమాట. సో అప్పుడు జరిగిన సంఘటనలు ఏంటి, విశేషాలు ఏంటి, ఇవన్నీ కూడా తెలియజేసేదాన్ని మనం చరిత్ర అంటాం. ఈ చరిత్రలో భాగంగా ఈ యొక్క పురావస్తు ఏవైతే కట్టడాలు ఉంటాయో, సో పురాతత్వ కట్టడాలు, అవన్నీ కూడా మనకి కొన్ని విషయాలు అనేవి తెలియజేస్తూ ఉంటాయి. వారికి సంబంధించి కొన్ని విషయాలు అనేవి తెలియజేస్తూ ఉంటాయి. దాంట్లో భాగంగా మనం ఈరోజు వనపర్తి కోట గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో తెలంగాణలో మనకి ఎన్నో కోటలు అనేవి ఉన్నాయి. ఓరుగల్లు, గద్వాల్, గోల్కొండ, రాచకొండ, దేవరకొండ, భువనగిరి, దోమకొండ, వనపర్తి, ఇలా ఎన్నో కోటలు అనేవి ఉన్నాయి. సో ఈ కోటలు అనేవి పూర్వం రాజులు ఎందుకు నిర్మించేవారంటే, ఒకటి శత్రువుల నుంచి రక్షించుకోవడానికి, 2 వారి యొక్క విజయాలకి గుర్తుగా కోటలు అనేవి నిర్మించుకుంటూ ఉండేవారు. సో ఈ కోటలు అనేవి ఎన్నో కొన్ని వందల సంవత్సరాల క్రితం నుంచి వారి యొక్క ఆనవాళ్ళని తెలుపుతూ వస్తున్నాయి అన్నమాట. సో అలాంటి దాంట్లో ఒకటి వనపర్తి కోట గురించి అయితే చూద్దాం. సో ఈ వనపర్తి కోట అనేది వనపర్తి జిల్లాలో ఉన్నది. వనపర్తి హైదరాబాద్కి 150 కిలోమీటర్ల దూరంలో ఉంటుందన్నమాట. పూర్వం ఇక్కడ ఎక్కువగా వనాలు ఉండడం వల్ల దీనికి వనపర్తి అనే పేరు అయితే వచ్చింది. సో కోట చూసారా ఈ విధంగా ఉంటుంది. అలాగే ఇక్కడ కొన్ని కోటలు అవి ఎక్కడెక్కడ ఉన్నాయి అనే వాటి గురించి ఇచ్చారు.
ఓరుగల్ అనేది వరంగల్ జిల్లాలో ఉన్నది, దాన్ని కాకతీయులు నిర్మించారు. గద్వాల్ కోట అనేది జోగులాంబ జిల్లాలో ఉంది, సోమనాద్రి నిర్మించారు. గోల్కొండ కోట అనేది హైదరాబాద్లో ఉంది, కులీ కుతుబ్ షా నిర్మించారు. రాజ్కండ్ కోట అనేది నల్గొండ జిల్లాలో ఉంది, రేచర్ల సింగమ నాయకుడు నిర్మించారు. దోమకొండ అనేది కామారెడ్డిలో ఉంది, కామినేని వంశస్థులు నిర్మించారు. భువనగిరి కోట అనేది యాదాద్రి జిల్లాలో ఉంది, త్రిభువనం మల్ల విక్రమాదిత్యుడు నిర్మించారు. దేవరకొండ అనేది మళ్ళీ నల్గొండ జిల్లాలో ఉంది, రేచర్ల పద్మనాయకుడు నిర్మించారు. ఖమ్మం కిల్లా అనేది ఖమ్మంలో ఉంది, కాకతీయ రాజులు నిర్మించారు. మెదక్ కోట మెదక్లో ఉంది, ప్రతాపరుద్రుడు నిర్మించారు. అలాగే ఫలక్నుమా కోట అనేది హైదరాబాద్లో ఉంది, సర్వికార్ ఉల్ ఉమ్రా అనే అతను నిర్మించారు. సో ఈ విధంగా మనకి ఇలాంటి వాటి నుంచి ఎక్కువగా బిట్స్ అనేవి రావడానికి అవకాశం ఉంటుంది. అయితే వనపర్తి సంస్థానానికి మూల పురుషుడిగా ఎవరిని చెప్తారంటే జనం వీరకృష్ణారెడ్డిని చెప్తూ ఉంటారు. ఇతను 1510లో పాతపల్లిలో నివాసం ఉంటూ ఉండేవాడు అనమాట. అక్కడి నుంచి సూగూరుకి కోట అనేది నిర్మించుకొని అక్కడికి మారిపోవడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ అప్పటి నుంచి అక్కడ సూగూరు సంస్థానం అనే పేరు అనేది వచ్చిందనమాట ఆ ఊరికి. అయితే ఈ సంస్థానాలన్నీ కూడా ఎలా అంటే గోల్కొండ అనమాట అది. సో గోల్కొండ సుల్తాన్లకి లోబడి వారికి సామంత రాజ్యులుగా వారు ఏది చెప్తే అది చేసే విధంగా ఉంటూ ఉండేదన్నమాట. సో అప్పుడు గోల్కొండని కులీ కుతుబ్ షా పాలిస్తూ ఉండేవారు. ఈ సంస్థానాధీశులనే రెడ్డి రాజులని పిలుస్తూ ఉండేవారు అనమాట. సో అధిపతిగా ఉన్న వాళ్ళని రెడ్డి రాజులని పిలుస్తూ ఉండేవారు. సో పాతపల్లిలో ప్రారంభమయ్యి ఈ యొక్క రాజుల యొక్క రాజధాని సూగూరుకు మారింది. తర్వాత పెద్ద జనంపేట, తర్వాత కొత్తకోట, తర్వాత రెడ్డి ప్రభువుల్లో ఒకరైన రామకృష్ణారావు 1807లో ఈ శ్రీరంగపురం నుంచి రాజధానిని వనపర్తిగా మార్చారనమాట. ఇంకా అప్పటి నుంచి ఇండియన్ యూనియన్లో కలిసిపోయే వరకు వనపర్తే రాజధానిగా ఉన్నది. సో దాన్ని ఎవరు మార్చారంటే రామకృష్ణారావు. ఎప్పుడు అంటే 1807లో మార్చడం జరిగింది. అయితే వనపర్తి సంస్థానానికి క్రీస్తు శకం 1510 నుండి 1948 వరకు కూడా 15 తరాల రాజులు అనేవారు పాలించారు. 15 తరాలకి చెందిన 17 రాజులు అనేవారు. అంటే వాళ్ళల్లో 17 మంది రాజులు, 6 రాణులు అనేవారు పాలించారనమాట మొత్తంగా. అయితే ఈ సంస్థాన రాజులు ఏం చేసేవారంటే ఎక్కువగా వ్యవసాయ అభివృద్ధి కోసం కృషి చేస్తూ ఉండేవారు అనమాట. గ్రామాల్లో 7 పెద్ద చెరువులు అనేవి కూడా తవ్వించారు. వీటినే సప్త సముద్రాలు అని పిలిచేవారు అనమాట. వీటి వల్ల అనేక వేల ఎకరాల భూమి అనేది సాగవుతూ ఉంటుంది. సో ఆ సప్త సముద్రాలని వేటిని అంటారంటే శంకర సముద్రం కానాయిపల్లిలో ఉంది, శ్రీరంగపురంలో రంగ సముద్రం, వీర సముద్రం అంటే తాటిపాముల, మహబూపాల్ సముద్రం అంటే పెబ్బేరు, కృష్ణా సముద్రం అంటే సంకిరెడ్డిపల్లి, గోపాల సముద్రం వెల్టూరు, రామసముద్రం రాయన్పేట. సో వీటిని ఈ 7 చెరువుల్ని కూడా సప్త సముద్రాలని పిలిచేవారు అనమాట. నెక్స్ట్ వనపర్తి సంస్థానాధీశుల్లో ఎవరో ఒకరైన ఈ రాజరామేశ్వరరావు అనే అతని యొక్క తల్లి సరళాదేవి పేరు మీద ఒక సరళా సాగర్ అనే దాన్ని నిర్మించారనమాట. అయితే ఇది ఒక చెరువు. దీని యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఒకవేళ చెరువు కనుక నిండిపోయినట్టయితే ఆటోమేటిక్గా వాటంతట అవే ఆ గేట్లు అనేవి ఎత్తివేయబడతాయి అనమాట. సో దీన్నే సైఫాన్ సిస్టమ్ అని అంటారట. సైఫాన్ సిస్టమ్ అని అంటారు. ఆసియా మొత్తం మీద మొట్టమొదటిసారి సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించబడిన చెరువుల్లో ఇదే మొట్టమొదటి చెరువు అనమాట, సరళా సాగర్ అనేది. దీన్ని ఎవరు కట్టించారు అంటే రాజా రామేశ్వరరావు అనే అతను కట్టించారు. అయితే ఈ రెడ్డి ప్రభువుల్లో ఎక్కువగా కళా అభిరుచి అనేది ఉండేదన్నమాట. అంటే వీళ్ళు జర్మనీ నుంచి కొంతమంది రంగుల్ని అంటే డిజైన్స్ని, కొంతమంది వ్యక్తుల్ని తీసుకొచ్చి అందమైన డిజైన్స్ అనేవి చెక్కించేవారు. చూసారా, కింద నేలకి పైన ఏదైతే రూఫ్ ఉంటుందో దానికి మొత్తం అందమైన చిత్రాలతో వాళ్ళు బొమ్మలు అంటే ఈ విధంగా డిజైన్స్ అనేవి చెక్కించారనమాట. నెక్స్ట్ ఇక్కడ కనుక చూసుకుంటే దేవాలయాలు. సో వీళ్ళ కాలంలో దేవాలయాలు ఎక్కువగా ఏంటంటే బహిరి గోపాలరావు అనే అతను తిరుపతి, కంచి, శ్రీరంగపట్నాల్లోని దేవాలయాలను అన్నీ తిరిగి శ్రీరంగపురంలో శ్రీ రంగనాయక స్వామి ఆలయాన్ని ఇతను నిర్మించడం జరిగిందనమాట. ఇందులో మనకి అద్భుతమైన శిల్పకళ అనేది కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ కనుక చూసినట్టయితే సాహిత్య సేవ. సో వీళ్ళు రెడ్డి ప్రభువుల్లో బహిర్ గోపాలరావు అనే అతను 8 భాషల్లో పాండిత్యం ఉండడం వల్ల అతన్ని అష్ట భాషా కోవిదులు అని పిలిచేవారు అనమాట. ఈ రెడ్డి ప్రభువుల్లో బహిర్ గోపాలరావు అనే అతనికి 8 భాషలు అనేవి తెలుసట. సో 8 భాషల్లో బాగా నిష్ణాతుడు, అందుకని ఇతన్ని అష్ట భాషా కోవిదులు అని పిలుస్తూ ఉండేవారట. అయితే సంస్థాన ప్రభువుల్లో చాలామంది కవుల్ని పోషిస్తూ ఉండేవారు. అండ్ చాలామంది సొంతంగా వారు కూడా కవులే అనమాట.
వనపర్తి సంస్థానంలో ఉన్న పావురం రంగాచార్యులు శతాధిక గ్రంథకర్త. సో ఈ వనపర్తి రాజుల్లో ఉన్న ఒక అతను పావురం రంగాచార్యులు అనే అతను. ఇతను శతాధిక అనే గ్రంథాన్ని రచించారట. ఇతను తిరుపతి వెంకట కవులతో సాహిత్య సంవాదాల్లో పాల్గొంటూ ఉండేవారు. భ్రమరాంబిక సంవాదం రచించిన కడుకుంట్ల పాపశాస్త్రి, శ్రీకృష్ణ చరిత్ర సంగ్రహం, కావ్యగుచ్చం గ్రంథాలు రాసిన అనుమల వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి వనపర్తి సంస్థాన గొప్ప కవులుగా పేరు పొందారు. సో ఎవరైతే వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి, అలాగే అనుమల వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి, కడుకుంట్ల పాపశాస్త్రి వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈ వనపర్తి సంస్థానానికి గొప్ప కవులుగా పేరు పొందారనమాట. అయితే ఈ ఎవరైతే కడుకుంట్ల పాపశాస్త్రి ఉన్నారో అతను భ్రమరాంబిక సంవాదం అనేది రాశారు. ఈ అనుమల వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి అనే అతను శ్రీకృష్ణ చరిత్ర సంగ్రహం, కావ్యగుచ్చం అనే గ్రంథాలు రాయడం జరిగిందనమాట. నెక్స్ట్ పరిపాలన అనేది ఎలా ఉండేదో చూద్దాం. వీరి సంస్థానంలో భూములు అనేవి కొలిచి వాటికి తగ్గట్లుగా శిస్తు అనేది వాళ్ళు వసూలు చేస్తూ ఉండేవారు అనమాట. అంటే వీరి సంస్థానాన్ని 3 భాగాలుగా విభజించారు. సూగూరు ప్రాంతం, వనపర్తి ప్రాంతం, కేశంపేట ప్రాంతం. ఈ ప్రభువులకి సైన్యం అనేది గట్టిగా ఉండేదన్నమాట. నిజాం రాజ్యం దక్షిణ సరిహద్దులను ఎప్పుడు కూడా వీరు కాపాడుతూ ఉండేవారు అనమాట. సూగూరు సిక్కాలు అని వేటిని అంటారంటే, ఈ నిజాం రాజు సికిందర్ షా అనే అతను ఈ రామకృష్ణారావుకి స్వంతంగా నాణాలు ముద్రించుకోమని ఒక రైట్ అనేది ఇస్తాడనమాట. సో ఆ రైట్తో ఏంటంటే ఆ నాణాలు వనపర్తి సంస్థానంలోనే కాకుండా ఈ ఏవైతే నిజాం రాజ్యం ఉన్నదో సో అందులోనూ కూడా ఇవి చెల్లుబాటు అయ్యేవన్నమాట. అందుకని వీటిని సూగూరు సిక్కాలు అని అంటూ ఉండేవారు. సో ఇది మనకి ఈ వనపర్తి కోట అనే లెసన్కి సంబంధించి.